చేసుకుని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత మే నెలలో అనుకుంటా ఒక సబ్జెక్ట్ చెప్పాను. మనం తోటలో ఉన్నామా అడవిలో ఉన్నామా అని నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే దాని కంటిన్యూషనే ఈరోజు మనం వాక్యాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. 2009 నన్ను ఎవరైనా తప్పుగా చెప్తే నన్ను కరెక్ట్ చేయండి డేట్ విషయంలో. 2009 సెప్టెంబర్ 4 దేవుడు ఒక తోట నాటాడు. దేవుడికి స్తోత్రం కలిగిన అనిల్ కుమార్కి డౌట్ వచ్చింది, ఏంటి 2009లో నాటడం ఏంటంటే తోట అనగా సంఘం అని చెప్పాను నేను, గుర్తుండే ఉంటుంది మీకు. 2009 సెప్టెంబర్ 4వ తారీఖున సియోను సంఘం అనేటువంటి తోటను నాటాడు దేవుడు. నాటినటువంటి దేవుడు ఆ తోటను ఎప్పుడు కూడా పరిశీలించి పరీక్షించి చూస్తూ ఉన్నాడు. దేని కొరకు? ఫలాల కొరకు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. చదవబడిన వాక్యాన్ని బట్టి ఒక్క మారు చిన్న ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2, 5, 8 వచనాలు ఒకసారి చదవండి తల్లి. 2వ వచనము, 5వ వచనము, 8వ వచనము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడ రక్షక పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడు మీ పక్షంగా నిలబడ్డా నన్ను వరుణ చేయండి. అయాదిగా నాన్న ప్రభా, మాతో సూటిగా మాట్లాడి మేము ఫలింపులోకి అభివృద్ధిలోకి రావడానికి కృప దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని పిల్లలారా, మనం ప్రతి సంవత్సరం అంటే కృతజ్ఞత స్తుతి పండుగ చేసుకోక మునుపు మనం ఒక చిన్న ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకే ఈ వారం ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ప్రియులారా, కృతజ్ఞత పండుగ అంటే సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన అపారమైన అగాపే ప్రేమతో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రతి విషయంలో, మన ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, అన్నిటి విషయంలో దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, రెండవదిగా సంఘము అభివృద్ధి చెందుతున్న విధానాన్ని బట్టి మనం ప్రతి సంవత్సరం ఏం చేసుకుంటా ఉన్నామంటే కృతజ్ఞత స్తుతి పండుగ చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఫలించటం, అభివృద్ధి చెందటం అనే మాట మనకి వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది విశ్వాసికి తెలిసినట్టయితే ఆ అభివృద్ధి అనేది, ఫలింపు అనేది అర్థమవుతుంది. ప్రియులారా, చాలా సందర్భాల్లో క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనం పొరపాటు ఎక్కడ పడుతూ ఉంటాము అని అంటే కనుక, మనకి మంచి ఉద్యోగం దొరికినప్పుడు, ప్రమోషన్ పొందుకున్నప్పుడు, ఇంక్రిమెంట్ పొందుకున్నప్పుడు, బిడ్డలు మంచి చదువులు చదువుతున్నప్పుడు, వివాహాలు అవుతున్నప్పుడు, మంచి గృహాలు కట్టుకుంటూ ఉన్నప్పుడు, లేకపోతే మంచి కార్లు కొనుక్కుంటూ ఉన్నప్పుడు మనం అభివృద్ధి, ఫలింపు అని అనుకుంటా ఉన్నాం. కానీ ఆత్మీయ కోణంలో చూసినప్పుడు మనం ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలో, ఏ విషయాల్లో ఫలించాలో అనేది దేవుడు చాలా చక్కగా వివరణాత్మకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించారు. ప్రియులారా, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము చదివినప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈరోజు వాక్యం పాస్టర్ గారు ఫోటో వేశారు కానీ వాక్యం చెప్తున్నది ఎవరు అని. ఎందుకు? యోహాను సువార్త అంటే పాస్టర్ గారే చెప్పాలి, దానికి ఫుల్ కాపీ రైట్స్ ఆయనయే. అయినప్పటికీ కూడా ఆయన్ని వచ్చినంటే చెప్పేశాను, మళ్ళీ మా మధ్యన ఇది రాకూడదని చెప్పేశాను. అయ్యగారు నేను 15వ వచనం చెప్తున్నాను, 15వ అధ్యాయం చెప్తున్నాను. ఈ 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే 4 విషయాలు కనిపిస్తాయి. ప్రియులారా, ఈ 4 విషయాలు మనం చర్చించుకోవడం, ఈరోజు నేర్చుకోవడం అయ్యే పని కాదు. కాబట్టి మనం 1, 2 మ్యాక్సిమం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లీస్ట్ ఒకటైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏమిటంటే ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం రాసుకోండి, అంతేగాని
మీరు ఏమి చదవద్దు. 15వ అధ్యాయము 2, 5, 8 వచనాల్లో ఫలింపును గూర్చి వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. ఈ 3 వచనాల్లో రెండోది చూస్తే, రెండో మాట ఏంటో అంటే చూస్తే ఫలించకపోతే సంభవించే నష్టాలు ఏమిటో రాయబడి ఉంది. ఎందులో అని అంటే కనుక అదే అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 2, 6 వచనాల్లో ఉంది. అంటే ఫలించకపోతే కలిగే నష్టాలు ఏమిటి. 3వ మాటగా చూస్తే ఫలించాలంటే ఏం చేయాలి అనే మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది ప్రియులారా. ఇక ఆఖరిది చూస్తే ఫలించటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనేది యోహాను సువార్త 15వ అధ్యాయము 7, 8 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఎన్ని మాటలు నేర్చుకున్నాం మనం? ఏమంటే మీరు చెప్పారు కానీ మాకు అర్థం కాలేదండి, మేము చూస్తున్నాం. మొట్టమొదటి మాట ఫలించాలి, రెండవది ఫలించకపోతే సంభవించే నష్టాలు, మూడవది ఎలా ఫలించాలంటే ఏం చేయాలి, నాలుగవది ఫలించటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు. ప్రియులారా, ఇప్పుడు ఇలా చూడండి, నేను టక్టగా చెప్పుకుంటూ వెళ్తాను, చాలా సమయం తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగానే మీకు అర్థమయ్యే రీతిలో 4 ముక్కలు మీ హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాను. మీరు అటు ఇటు చూసి బైబిల్ చూసే లోపల నా ముక్కలు 4లో 2 ఏమైపోతాయి, ఎగిరిపోతాయి. కాబట్టి 4 హృదయంలో వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను 2000 అంటే ఫలింపులో ఉంది కాబట్టి చెప్తున్నాను. 2012వ సంవత్సరం 13వ సంవత్సరం అనుకుంటా హాషి అప్పుడు పుట్టింది. అప్పుడు సహజంగానే మన ఊళ్ళలో మొక్కలు అమ్ముతారు కదా, అంట్లు అమ్ముతారు, మోటార్ సైకిల్ మీద కానీ సైకిల్ మీద కానీ. ఒకడు వస్తే నాకు మొక్కలంటే మహాపిచ్చి, చాలా ఇష్టం. నేను నిజం చెప్తున్నాను, మీరు ఓవరగాడీడు అనుకోపోయినా ఓవరగాడీడు అనుకున్నా సరే, నాకు ఎందుకో ఆ మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి అవి నాతో మాట్లాడుతున్నాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది, భావన కలుగుతుంది. ఎందుకంటే వెళ్తే మొక్కల్లోనే ఉంటాను నేను. ఇంటి దగ్గర ఉంటే ఆ తోటలో అలా తిరుగుతా, ఆ మొక్కతో అంటే మాట్లాడడం కాదు కానీ అలాగే నీళ్ళు పడితే అలా ఉంటాను. సరే, ఆయన వస్తూ అన్నాడు, కొబ్బరి మొక్కలు చూశాను, ఎక్కడివి అన్నాడు. అంటే శ్రీలంక నుంచి తెచ్చానండి అన్నాడు. ఎక్కడి నుంచి అంట? శ్రీలంక నుంచి. ఎంత అంటే 600. ఏంటి ఉపయోగం అని అంటే ఇవి హైబ్రిడ్ మొక్కలు, మీరు మొక్కతో పాటుగా శాప కొడుకు కొనుక్కోవాలన్నాడు. ఎందుకంట చేప ఎందుకు? కొడుకుని కోసేసుకోవచ్చు అంటే కాయలు. నేను 2013వ సంవత్సరం నుంచి 2025 సంవత్సరం దగ్గరగా 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఎప్పుడు చేపేద్దామన్నా ఏమవుతున్నాయి, కాయట్లే. 10 సంవత్సరాలు అయ్యింది, చేప అలాగే ఉంది, మొక్క అలాగే ఉంది. ప్రియులారా, నా పాయింట్ ఏమిటి అని అంటే కనుక 2009లో తోటగా విత్తబడినటువంటి మనము, తోటగా ఏర్పరచబడినటువంటి మొక్కలైనటువంటి మనము దేవుడు చూస్తున్నప్పుడు కూడా ఫలించకపోతే నేనైతే మనిషిగా కొద్ది బాధపడుతున్నాను, దేవుడైతే చాలా నొచ్చుకుని ఉంటాడు. ప్రియులారా, ఈరోజు మన ప్రభు వలన సమీపిస్తూ ఉన్నాము అని అంటే కనుక అర్థం ఏమిటంటే ఆయన తన రక్తాన్ని అంతటినీ ధారపోసి నిన్ను నన్ను కడుక్కుని ఏం చేశాడు, సియోను సంఘంలో మొక్కగా నాటాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఫలించాలని ఆశపడటం లేదు. మీరు 3 మాటలు ఉంటాయి అందులో, చాలా జాగ్రత్తగా గమనిస్తే 3 ఉంటాయి. ఏమిటి అని అంటే కనుక మొదటిగా చూస్తే 2వ వచనంలో అంటాడు, మొదటిగా ఫలించాలి అంటాడు. 2వ వచనంలో 15వ అధ్యాయం 2వ వచనంలో అది పూర్తిగా చదవండి. అక్కడే 2 మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి, ఎవరైనా చదవండి. 15 చాలండి. ఫలించాలి, తర్వాత ఏమవ్వాలంట? ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ 2 మాటలు ఉన్నాయి. ప్రోగ్రెషన్ చూశారు. 2009లో ప్రారంభమైనటువంటి సంఘం దేవుడు ఏమని ఆలోచిస్తూ ఉన్నాడంటే ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. 3వది చూస్తే కనుక 8వ వచనం చూడండి ఒకసారి. అక్కడ చూస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రోగ్రెషన్ గమనించారా? ఒకసారి ఇలా చూడండి. భలే వాళ్ళంటే బాబు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మీకు అందరికీ సలాం అండి. చూస్తున్నారు, కాదంటలేదు కానీ
15వ అధ్యాయము మీ బైబిల్లోనే ఉంటుంది. నేను మళ్ళీ తీసుకెళ్ళిపోనట్లేదు, తీసుకెళ్ళిన తర్వాత చూడండి. 4 ముక్కలు పెట్టాలని నా ఆలోచన. 2వ వచనంలో ఏమంటా ఉన్నాడు అని అంటే కనుక ఫలించాలి, మరీ ఎక్కువగా ఫలించాలి. 8వ వచనానికి ఏమంటా ఉన్నాడు? బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు నేను ఫలించడంతో ఆగిపోకూడదు, మరీ ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2009లో పదే ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అని అంటే 16 ఏళ్ల కృతజ్ఞత స్తుతి పండుగ నడిపించుకుంటున్నటువంటి మనము ఏ ఫలింపులో ఉన్నాం? ఫలించామా? మరి ఎక్కువగా ఫలించామా? లేకపోతే బహుగా ఫలించామా? లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా నా చెట్టులాగా కోపమించి కూర్చున్నామా? అది కోపమించింది నా మీద. 13 ఏళ్ళ నుంచి నాతో మాట్లాడట్లేదు, అది ఫలించట్లా. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసి అయినటువంటి నీవు నేను దేవుని ఆశయం ఉన్నది ఏమిటంటే కనుక నా కుమార్తె ఫలించాలి, నా కుమారుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలింపు అనగా అర్థం మనం మొట్టమొదటిగా నేర్చుకున్న ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఏమని అనుకుంటాడంటే, దేవుడు నన్ను అభివృద్ధి చేస్తా ఉన్నాడు, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మంచి భౌతికంగా ఆశీర్వదించాడు, కాబట్టి నేనేమయ్యాను? ఫలించాను. మరి అలా అయితే అంబానీ కూడా ఫలించాలి. అంబానీ ఎక్కడ ఉండాలి? ఈ మూడింటిలో చూసుకుంటే ఎక్కడ ఉండాలి? అతను బహుగా ఫలించినటువంటి వాడుగా ఉండాలి. కానీ ఆయనకి రక్షణ ఉందా? లేదు. ప్రియ దేవుని పిల్లలారా, మన ఫలింపుకి ఎప్పుడు మన యొక్క భౌతికమైన ఆశీర్వాదము ప్రామాణికము కాదు. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? నోట్ దిస్ పాయింట్. చాలామంది ఇక్కడే సైతాన్ గడు ఏం చేస్తా ఉన్నాడంటే, సాతాన్ గడు ఏం చేస్తా ఉన్నాడంటే, నానా నువ్వు అభివృద్ధి చెందావు, ఫలించావు, బహుగా ఫలించావు. ఎందుకంటే నీ దగ్గర 4 కార్లు ఉన్నాయి, 4 బంగ్లాలు ఉన్నాయి, ఏమున్నాయి? 4 ఇళ్ళు ఉన్నాయి. నా దగ్గర 4 ఇళ్ళు ఉన్నాయి, కానీ 4 కాదులే 3 ఉన్నాయి. 3 కాదు 2, ఒకటి ఎక్కువ వేసుకుంటాను. నేను అలా ఫలించాను అని అనుకుంటే నా యొక్క అవివేకమే అవుతుంది. ప్రియులారా, అవివేకమే అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ సంవత్సరపు కృతజ్ఞత కూడికలోకి వెళ్ళే ముందు మనం ఏమవ్వాలో తెలుసా? బహుగా ఫలించి నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడాలి. 16 సంవత్సరాల కృపకై నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చెప్పగలిగే సంఘముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు రాకడలో సియోను సంఘం మొట్టమొదటి వరుసలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకైతే గుస్బంస్ వస్తున్నాయి, మీకు అస్సలు రావట్లేదు. నేను ప్రార్థన చేస్తే అంటాను, సియోను సంఘం మొట్టమొదటిలో ఉండాలంటే రాజుగారు నన్ను ఎక్కిరిస్తాడు. మన సంఘమే మొట్టమొదటి ఉండాలా, ఇంకన్నీ వెనకపోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మా సంఘమే మొట్టమొదటి వరుసలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతకు రెట్టింపుగా నువ్వు ఆత్మీయతలో ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఫలిస్తూ ఉన్నామా? నీ ఫలింపు విధానం ఎక్కడ ఉంది? ఎక్కడి వరకు ఫలించామా? లేకపోతే మరి ఎక్కువగా ఫలించామా? లేకపోతే బహుగా ఫలించామా? అసలే ఫలించకుండా అలాగే చూస్తూ ఉన్నామా? అలా చూస్తూ ఉండి, అయ్యా నేను ఫలించలేదు నాయన, నేను అస్సలు ఫలించలేదు నాయన, నువ్వు ఎందుకంటే నువ్వు చాలా కఠినాత్ముడు నాయన అని చెప్పి ఒకడు అన్నాడు. ఎవడు? ఒక్క తల తెచ్చుకున్నటువంటి వాడు. ప్రతినిత్యము దేవుడు మనకి విస్తారమైనటువంటి వాక్యాన్ని నువ్వు అందిస్తూ ఉన్నప్పుడు 2 మాటలైనా మన హృదయంలోకి వెళ్ళి ఫలింపడం ప్రారంభించలేదా? ప్రియ దేవుని పిల్లలారా, మన హృదయం కఠినాత్మం అయిపోయిందేమో. ఆనాడు ఫరోకు హృదయం కూడా ఏమైపోయింది? కఠినైపోయాడు. అందుకే మన రాతి గుండె ఇప్పుడు ఏమవ్వాలో తెలుసా? మాంసపు గుండెగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా చూద్దాం. ఒక విషయాన్ని, భౌతికమైనటువంటి విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనం ఫ్లైట్కి వెళ్ళాలి. ఫ్లైట్కి వెళ్ళిన తర్వాత వాడు ఏమంటాడంటే 2 అవర్స్ ముందుకు రమ్మంటాడు కదా. 2 అవర్స్ ముందు రమ్మంటాడు. వెళ్తాము, చెక్ ఇన్ అయిపోద్ది. మన కంగారు ఏంటంటే చెక్ ఇన్, బ్యాగేజ్, ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంటాం, అవునా, ఫ్లైట్ కోసం. ఇప్పుడు నాకు ధీమా ఏంటి? ఫ్లైట్ వస్తే
ఎక్కువైనా అంగితే సిద్ధపడిపోయాను నేను, అక్కడ దాకా వెళ్ళిపోయాను నేను. ఒకవేళ రాలేదనుకోండి, ఫ్లైట్ లేట్ అయింది అనుకోండి, అది ఎవరి ప్రాబ్లము? ఎయిర్లైన్స్ ప్రాబ్లం. నేనేమయ్యా, నా వంతుగా నేను వచ్చేసాను. అబ్బాయి అలా కాదు, ఇంకో గంట ఉండి బయలుదేరి వెళ్దాము, ఆటలు తర్వాత వెళ్దాము అని అనుకున్నాం అనుకోండి, ఎయిర్లైన్స్ అంటే టెన్ నాయన అదే స్తోత్రం, నువ్వు వెనక్కి అదే ఏ ట్యాక్సీ ఎక్కి వచ్చావో అదే ట్యాక్సీ వచ్చి వెళ్ళిపో అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, మనం ఆత్మీయ కోణములో బహుగా ఫలించినప్పుడు భౌతికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా పెద్ద ఫరక్ లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి వాడు. ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆశీర్వదించాడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించకపోయినప్పటికీ కూడా మన కోసం ఎక్కడ కుర్చీ ఒకటి ఉంది పరలోకంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలిద్దాం ప్రియులారా, ఫలిద్దాం. మొట్టమొదటిగా ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు, తదుపరి మరి ఎక్కువగా ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు, తదుపరి బహుగా ఫలించాలని కోరుకుంటాను. నేనైతే నాకు స్వార్థం ఎక్కువ, నాకు ఈర్ష్య ఎక్కువ, ఇగో ఎక్కువ, అన్నీ ఎక్కువే నాకు. ఎందుకంటే నా సంఘము బహుగా ఫలించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఇక్కడ సియోను సంఘం అన్నటువంటి వారందరం దేవుని చిత్తమైతే ఎక్కడ కలవాలి? పరలోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుగా ఫలిద్దాం. బహుగా ఫలించాలంటే దేవుడు కొన్ని ఏంటి విషయంలో ఫలించాలో కొన్ని చిట్కాలు ఇచ్చాడు. అవి చూసుకుని తొందరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఉన్నాయి కానీ ఒక 10 ఉన్నాయి. 10 మాత్రమే నేను చాలా క్లుప్తంగా వివరంగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. నేను ముగించేస్తాను. మొట్టమొదటిది మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చూడండి, ఇప్పుడు మొట్టమొదటి ఫలం ఏంటంట? మారు మనసుకు తగిన ఫలం. ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. క్లియర్గా చెప్పింది దేవుడు ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా సందర్భాల్లో మనం వింటాం కానీ ఓవర్లుక్ అయిపోతాం, ఓవర్లాప్ చేసేస్తుంది అనమాట. మన శరీరము, మన భౌతికంగా శరీర క్రియలు ఏం చేస్తాయంటే ఓవర్లాప్ చేస్తాయి. యాక్చువల్గా బాప్తీసం తీసుకున్నప్పుడు రక్షణ అనుభవంలోనికి రావాలి అని అంటే కనుక మొట్టమొదటి చేయవలసిన పని ఏంటి? మారు మనసు పొందాలి. తర్వాత బాప్తీసం పొంది రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలి కదా. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ముందు బాప్తీసం తీసుకుంటాం. కొంతమంది పెళ్లికి తీసుకుంటారు, కొంతమంది ఇంకోదానికి తీసుకుంటారు, కొంతమంది నాకు ఉద్యోగం అయితే తీసుకుంటారు అంటారు, కొంతమంది పెళ్ళి అయితే తీసుకుంటారు, ఇంకా వివిధ రకాల బాప్తీసాలు ఉన్నాయి. అయితే మనం అవన్నీ ఇప్పుడు చర్చించుకోవడం అవసరం లేదు. కానీ దేవుని వాక్యం మాత్రం చాలా క్లియర్గా చెప్తా ఉంది అని అంటే ఏంటంటే, మారు మనస్సు తగిన ఫలం ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు అంటే చాలా సింపుల్గా చెప్తా ఉన్నాను. ఇలా చూడండి, నేను ఇంతకు ముందు దొంగనే. ఇప్పుడు నేను రక్షణలోకి వచ్చిన తర్వాత దొంగతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. మళ్ళా ఇంకెప్పుడు కూడా ఆ వైపుకి మళ్ళా నేను తిరిగి చూడకూడదు, ఆ దొంగతనం వైపు చూడకూడదు. నేను ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే మారు మనసుకు తగిన ఫలం మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు వల్లను కూడా సమీపిస్తూ తమ సొంత కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. కొంతమంది బాధపడినప్పటికీ కూడా వాస్తవం మనం మాట్లాడుకోవాలి ప్రియులారా, వాస్తవం మాట్లాడుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం అది కాదు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని అంటే కనుక మీ మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మనం మార్పు చెందాం, మనం అందుబట్టినే ఇక్కడ కూర్చుని ఉన్నాం, అందుబట్టినే ప్రభు వలన సమీపిస్తూ ఉన్నాం. కానీ మారు మనసుకు తగిన ఫలం ఫలించామా? ఇంకా వాటినే క్యారీ చేస్తూ ఉన్నామా? ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నటువంటి మాట. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే
మనం చాలా చక్కని మాట మీకు మీకు చాలా సందర్భాల్లో విన్నాను. ప్రభు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ముందు వరుసలో కూర్చోవాలి అని ఆశపడుతూ ఉంటే కనుక వాళ్ళకి ఒక మాట చెప్పింది ఏంటంటే, మొట్టమొదటిగా వెళ్ళి మీరు ఎక్కడ కూర్చోవాలట? వెనకాల కూర్చోవాలట. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే కనుక, మనలో ఉన్నటువంటి అహం చచ్చిపోవాలి, మనలో ఉన్నటువంటి ఈగో చచ్చిపోవాలి, మనలో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైనటువంటి కార్యాలు చచ్చిపోవాలి. ఒకసారి మనుషులుగా మనకు కొంత మొట్టమొదటిగా మనకి ఏదైనా బాధ కలిగించే విషయం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? వెంటనే మన హర్ట్ అవుతాం. హర్ట్ అయ్యి కొంచెం ఏమవుతుందంటే బాధ కలుగుతుంది. కానీ బాధ కలగడం సమంజసమే, కానీ ఆ బాధను అక్కడితో ఏం చేయాలా? పాతిపెట్టేయాలా, దాన్ని క్యారీ చేయకూడదు. ఇంకా క్యారీ చేయవలసిన అవసరం లేదు మనకి. మన దైనందిన జీవితంలో మనకి చాలా పనులు ఉన్నాయి. అలా క్యారీ చేస్తూ ఉన్నాడు అని అంటే ఆడికి ఏం లేదు అర్థం, పని లేదు ఆడికి. సరైన పని లేక పనికి మాలిన చెత్త అంతా ఏం చేస్తూ ఉన్నాడు? క్యారీ చేసుకుంటా ఉన్నాడు. దేవుడు అది కాదు మనల్ని కోరుకుంటా. అందుకే దేవుని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది, ఏమనంటే కనుక కోపపడుడి కానీ పాపం చేయదు. పాపంలోనికి వెళ్ళకూడదు. దేన్ని బట్టి కూడా మనం పాపంలోనికి వెళ్ళకూడదు. ఒకసారి బాధ కలిగినప్పటికీ ప్రభువా నన్ను క్షమించు అని చెప్పగలిగినటువంటి మాట వస్తే, నీలో తగ్గింపు ప్రారంభమైతే శంకర వల్లే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మారుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? నేను ఆకాశానికి తలెత్తుటికైనను అర్హత లేనటువంటి వాడని అంటాం. తగ్గింపులో ఉందా? మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలి ప్రియులారా. తొందరగా వెళ్దాం. రెండోది మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. చాలండి. రెండోది ఏంటంట? మంచి ఫలాలు. అంటే అర్థం ఎలా చూడండి ఒకసారి. మంచి ఫలము అని అడిగాడంటే దానికి వ్యతిరేకమైన పదార్థం ఏంటి? చెడ్డ ఫలాలు కూడా ఫలిస్తాయి. అందుకే కదా ఒక తోట యజమాని ఏం చేశాడు? అల్లారు ముద్దుగా ఒక ద్రాక్ష చెట్టుని తీసుకుని ఏం చేసుకున్నాడు? తన భూమిలో పాతి పెట్టాడు. అదేం చేసిందో తెలుసా? దానికి ఎరివేశాడు, నీరేశాడు, ఏమేమైతే పోషక పదార్థాలు ఇవ్వాలో అన్నీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అదేం కాస్తా ఉందో తెలుసా? కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు కారు ద్రాక్షల కోసం ఎదురు చూడటంలా మంచి ఫలాలు ఫలించడానికి చూస్తున్నాడు. మంచి ఫలం అనగా ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి ఫలం మనం ఫలించడానికి సిద్ధంగా ఉండాలి. అడుగుతూ ఉన్నాడు దేవుడు, ఆ ఫలం మనం ఫలిస్తూ ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఫలం ఫలిస్తూ ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా నీ కొరకు పరలోకంలో ఒక స్థానాన్ని నీకు ఏర్పాటు చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చూస్తే కనుక, నేను తొందరగా వెళ్తా ఉన్నాను, ఒక 5 పాయింట్లన్నా చెప్తాను నేను, మిగిలినవి వచ్చే వారం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫలం మనకి చాలా ప్రాముఖ్యమైన ఫలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఇలాగా అలా చదివేసి వెంటనే నా వైపు చూసేయాలి. చాలామంది దైవజాములు ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏంటంటే కొద్దిగా మా మొగాలు చూస్తే మీరు ఎలా అంటున్నారో ఏంటో, మళ్ళీ చెప్పాలా మళ్ళీ అన్న చిన్న ఫీలింగ్ అనమాట, అంతకన్నా లేదు. ఇలా చూడండి, ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎక్కడ పోగొట్టుకున్నాం మనం? ఏదేం తోటలో పోగొట్టుకున్నాం. ఏదేం తోటలో మనం అంటే మనం లేవు, కానీ మన తాతగారు పోగొట్టారు. మన తాతగారు, అమ్మమ్మ గారు, నానమ్మ గారు, మొత్తం మీద ఏదో మొత్తం మీద. మీకు కొంతమందికి అమ్మమ్మ గారు అవుతారు, కొంతమందికి నానమ్మ గారు అవుతారు. నాకు ఒక అమ్మమ్మ అయిందేమో, జేకి నాయనమ్మ అవుతుంది, ప్రియకి అమ్మమ్మ అయితే ఈయనకి నాయనమ్మ అవుతుంది. అలాగనమాట. నానమ్మ గారు, అమ్మమ్మ గారు, మొత్తం తాతాజీ ఏం చేశాడు? తాతాజీ అమ్మమ్మజీ కలిపి నిత్య జీవార్థమైన ఫలం పోగొట్టేరు.
అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయమంటా ఉన్నాడంటే దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోమనే ఆప్షన్ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలం ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలం. ఎందుకు అని అంటే కనుక ప్రభువు మన ఆశయమైనదంటే కనుక విశ్వాసిగా ఉన్నటువంటి మనం అందరము కూడా ఎక్కడ కూర్చోవాలట? ప్రభు సింహాసనం ఎదురుగుండా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎదురు కూర్చొని ఎప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ, కొంతమంది స్తుతులు చెప్పమంటే బద్ధకం ఎక్కువ, సొలుగోరు చెప్తారు. ఏమనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చెవట్టుకుని దేవుడు ఏం చేస్తారో తెలిసే చెప్పరా అంటే 24 గంటలు స్తుతులు చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతులు చెప్పలేక సొలుగోలు చెప్తారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? స్తుతించడమే. అందుకోసం మనం ఏం చేయాలో తెలుసా? నిత్య జీవార్థమైన ఫలం ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవార్థమైన ఫలం ఫలించాలి. ఎందుకంటే కనుక మనం తిరిగి మళ్ళా బ్రతకాలి, దేవుళ్ళు బ్రతకాలి. అందుకే మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం ప్రియులారా. నిత్య జీవార్థమైన ఫలం, ఇది ప్రాముఖ్యమైన ఫలం. ఈ ఫలం పొందుకోవాలి అని అంటే కనుక మన దేవుని యందు యథార్థత కలిగి పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది ఒకటే మాట, నో మోర్ కండిషన్స్, ఓన్లీ వన్ కండిషన్. పెద్ద కండిషన్స్ ఏమి లేవు, ఒకే ఒక కండిషన్ ఏంటంటే కనుక నేను పరిశుద్ధుని కనుక మీరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నదంతా కూడా ఎంతున్నా కూడా ఏది కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు, కానీ పరిశుద్ధంగా జీవించినటువంటి జీవితం మాత్రం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇప్పటి వరకు కనుక ఆత్మ ఫలం ఫలించకపోతే, ఈ యొక్క నిత్య జీవార్థమైన ఫలం ఫలించకపోతే కనుక నీ చూపు మారాలి, మాట మారాలి, తలంపు మారాలి, ఉద్దేశం మారాలి, క్రియ మారాలి, తగ్గింపు జీవితంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది చూసుకుందాం. 4వది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. నేను ముగించేస్తానండి, ఇంకొకటి చెప్పి ముగించేస్తానే. 5వది చెప్పేసి ముగించేస్తాను. చాలండి. ఏంటంట ఇలా చూడాలి. ఇప్పుడు ఏంటి ఇంకో ఫలం, 4వ ఫలం పేరేంటి? నీతి ఫలం. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లలు ఒక్క మాట చెప్తాను, నేను ఒక్క మాట చెప్తాను. మనంతటా మనం నీతిగా బ్రతకాలంటే అయ్యే పని కాదు. ఎవరైనా బ్రతకగలరా? ఒక్క ఆయన మాత్రమే బ్రతికాడు. మనం ఏ లోకంలో ఉంటా ఉన్నామో, ఏ బాధలలో ఉంటా ఉన్నామో, ఏ సమస్యల్లో ఉంటామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో అదే పరిస్థితుల గుండా వెళుతూ 33.5 సంవత్సరాలు బ్రతికే, ఇంకో మాటలో చెప్పాలంటే తొడకొట్టినంత పని చేసాడు ఆయన ఒక్కడే నీతిగా బ్రతికాడు. ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనంతటా మనం నీతిగా బ్రతకాలంటే అయ్యే పని కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తారో ఆ రోజు నుంచి ఆయన నీతిని మనకి ఆపాదిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒక సంఘర్షణ మన హృదయంలో జరుగుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? ఎప్పుడు మన హృదయంలో ఒక సంఘర్షణ. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఒక సంఘర్షణ చాలా బలంగా ఫైట్ చేస్తాడు శరీరంతో. కానీ కొన్ని సందర్భాల్లో శరీరమే గెలుస్తుంది, ఆత్మ ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఓడిపోతూ ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? ఆ మోకాళ్ళు వేసి కన్నీటితో వేదన చెందుతూ ఉంటాడు. నా కుమారుడికి ఎన్నిసార్లు గద్దించాను కదా ఆ పాపం గుండా వెళ్ళొద్దని, కానీ ఓడిపోయాడే. నువ్వు ఓడిపోయి నువ్వు ఎంజాయ్ చేస్తా ఉన్నావు. నువ్వు ఓడిపోతే నా దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓడిపోతే నా దేవుడు కన్నీరు పెట్టుకుంటా ఉన్నాడు. నా కుమారుడు ఓడిపోయాడు, శరీరం ముందు ఓడిపోయాడు, బలహీనుడైపోయాడు. కాబట్టి ఆత్మీయ బలం దయచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఎప్పుడు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. మనం ఆ మాటలను ఖాతరు చేయకపోయినట్లయితే శరీరానికి మనం ఏమైపోతామంటే లొంగిపోతాం. ఈరోజు నీతి అని ఫలం ఫలించాలి అని అంటే కనుక
పరిశుద్ధాత్మ దేవుని మన కవచంలా కప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం కప్పుకుంటా ఉన్నామా? ఇంకొన్ని విషయాల్లోకి వెళ్తే అసలు క్రితమైన నమ్మరు కొంతమంది. రకరకాలైనటువంటి జనాలు ఉన్నారు. ఒకడేమో తండ్రి దేవుడు అంటాడు, ఒకడేమో కుమారుడే దేవుడు అంటాడు, ఒకడేమో పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు కూడా ఒకటై ఉన్నాము, మేమే దేవుడు అంటే కనుక మీకు వచ్చిన నొప్పి ఏంటి? వాళ్ళే చెప్తున్నారు కదా, మేము ముగ్గురం ఒకటై ఉన్నాము. యేసుక్రీస్తు స్వయానే చెప్పారు, ఏమని, నేను వెళ్ళిపోతూ మీరు ఒక్కరికి వండాలంటే మీరు మీ వల్ల ఏమి అవుతుందా? అవదు. ఈ లోకం బలమైంది కాబట్టి నేను వెళ్తూ మీకు ఒకరిని ఇచ్చెళ్తా ఉన్నాను. ఎవరైనా ఆదరణకర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆయన మన హృదయంలో ఉంటే కనుక నీతి అనే ఫలాన్ని పండిస్తాం. లాస్ట్ చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. చాలు, సమయం లేక చదివే చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యములు వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి ఉంటే కనుక ఏముంటదంట? సత్యం ఉంటది. సత్యం ఉంటే ఏముంటదట? వెలుగు ఫలం కనిపిస్తుందట. ప్రియులారా, రైట్ చూడండి. వెలుగు, దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? విశ్వాసులైనటువంటి వారు అందరూ కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఆయన వెలుగుగా ఉండాలని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 1999 2000 ఆ ప్రాంతంలో, అంతకుముందు వరకు మా ఊర్లో అంతా చీకటే. అయినా కానీ భయం ఉండేది కాదు. ఇప్పుడు కరెంట్ ఉన్న భయం వేస్తుంది బయటకు ఆడాలంటే. అలా అయిపోయింది జీవితాలు, సెన్సిటివ్ అయిపోయింది. చాలా హార్డ్గా ఉండేవాళ్ళం అప్పుడు. చక్కగా అందరూ కూడా, నేను ఒక్కనే కాదు, అందరూ కూడా చీకట్లో చక్కగా తిరిగేసేవారు. 2000 ఆ ప్రాంతంలో అనుకుంటా మొట్టమొదటిగా కరెంట్ లైన్లు వేసారు. వేసిన తర్వాత ఏంటి అంటే స్ట్రీట్ లైట్లు వచ్చాయి. ఇంకా మేమందరం వెళ్ళి ఆదిమానవులాగా స్ట్రీట్ లైన్ కానీ చూడటమే. ఎందుకు? అప్పుడు వరకు కరెంట్ ఎప్పుడు తెలియదు మనకి. అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో, పెద్ద ఇంట్లో ఉండేవి. వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో, జయకుమార్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉండేవి. కానీ మా ఊరికి మాత్రం వచ్చింది 1999 2000 సంవత్సరంలో. ఆయన కూడా తెలుసు. ఆయన ట్రాక్టర్ వేసి తిరిగి కూడా, ఆయన ట్రాక్టర్ వేసారంటే ఆయన ట్రాక్టర్ వేసి తిరిగి కూడా ఆయన. ఆ 2000లో వచ్చింది, 1999 2000లో. అందరము కూడా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ప్రియులారా, ఎందుకు ఆశ్చర్యం అని అంటే కనుక ఆ వెలుగులో ఉన్నటువంటి మహిమ లాంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగటి వెలుగు ఎంతో ఉత్తమమైనటువంటి వెలుగు. అందుకే ప్రతిదీ కూడా పగటి వెలుగు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకరు వచ్చిన సందర్భాన్ని చెప్పి నేను ముగించేయండి, మీరు ఇలా మూసేయండి. ఓ రోజు వీళ్ళిద్దరు ఉంటారు కదా, ఎవరు? రాజుగారును మంత్రి గారు, ఎవరు? అక్బర్ బీర్బల్ అంటారు కదా. ఇది చిన్న సందర్భం అనమాట. అంటే వెలుగు ఫలం ఎలా ఉంటుంది అని చెప్పడానికి. అనవసరంగా నేనేం బయటకు కట్టలేదు. రోజు పందెం వేసుకున్నారట. ఈ సమస్త భూమండలంలో బీర్బల్ ఏది బాగా వెలుగైనది అని అంటే కనుక ఆయన అన్నాడంట, ఎవరు మన బీర్బల్ గారు అన్నారట, ఏమంటే ఈ సమస్త భూమండలంలో బాగా వెలుగునిచ్చేది ఏమిటంటే కనుక పగలు అన్నాడట. అప్పుడు రాజుగారి కోపం వచ్చి, పిచ్చోళ్ళ మాట్లాడుతున్న, పాలు కన్నా తెల్లగా ఉంటాయేంటి, వెలుగుగా ఉంటుందేంటి? పాలు కన్నా తెల్లగా ఉంటాయేంటి? వెలుగు అంటే వెలుగు తెలుపు రెండు సాదృశ్యం అనేసరికి, పాలు కన్నా తెల్లగా ఏది ఉండదు అని అంటే కనుక, అలా కాదండి, పగల కన్నా తెల్లగా ఉండేది ఏది ఉండదు, మచ్చలేనిది ఏంటంటే కనుక పగలు అని చెప్పాడు. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. అయితే మీరు నిరూపిస్తావా అని అడిగాడట. పాలు కన్నా పగలు తెల్లదైందని నేను నిరూపిస్తానంటే నిరూపించమన్నాడు. నిరూపించమంటే పొద్దున్నే లేచి, మధ్యాహ్నం తినేసిన తర్వాత రాజుగారు పడుకుంటారు కదా, పడుకున్న తర్వాత ఆ పాలు, ఒక గిన్నెడు పాలు తీసుకు గడప మీద పెట్టి, ఈయన మంచి నిద్రలో ఉండగన్నప్పుడు పిల్లోడిని గట్టిగా గిల్లాడట. చిన్న పిల్లోడిని తీసుకొచ్చి ఆడు క్యార్ అనేసరికి రాజు ఏమవుతాడు? డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అయిన వెంటనే లోపల నుంచి బయటికి వస్తున్న క్రమంలో
ఆ వెలుగును చూసి, ఎందుకంటే ఆయన ఎందులో ఉన్నాడు? నిద్రలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వెలుగును చూసి ఒక్కసారి కళ్ళు బయలు కమ్మాయో తెల్లగొన్న పాలను తన్నుకుంటూ వెళ్ళిపోయాడట. కాబట్టి అప్పుడు అన్నాడంటే, బీర్బల్ అన్నాడంటే, చూశారు పాలు కన్నా తెల్లమైనవేంటి? పగలు, వెలుగు. ప్రియులారా, ఈరోజు దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు అని అంటే కనుక, వెలుగు ఫలము అని అంటే కనుక మనలో మచ్చలేనటువంటి వెలుగును చూడాలనుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో సరే, నిద్రలో నుంచి వచ్చినా సరే మన వెలుగు ఎలా ఉండాలి? వాడి కళ్ళు బయలు గమ్మేలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. సాతాను గారి కళ్ళు బయలు గమ్మేలా ఉండాలి. మన వెలుగును బట్టి అనేక మంది వెలిగించాలి, ఆ ఫలం ఫలించాలి. కనీసం ఒక్కరినైనా వెలుగుతున్నారా? మన ద్వారా ఒక్కరైనా వెలుగుతున్నారా? మనం ఫలిస్తూ ఉన్నాం, మరి ఎక్కువగా ఫలిస్తూ ఉన్నాం. ఆఖరిదేంటి? బహుగా ఫలిస్తూ ఉన్నాం అనేటువంటి భ్రమలో బతికేస్తా ఉన్నాం. ఏమో బ్రతికేస్తున్నాము అని అంటం లేదు, కానీ బ్రతికేస్తున్నామేమో. అందుకే దేవుడు మనకి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు పరిశుద్ధంగా మచ్చలేనటువంటి జీవితాన్ని, వెలుగుమయమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితులు మనం ఉన్నామా? అలా లేకపోతే కనుక నా దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మరొక ఆప్షన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలా ఉంచేయాలని అనుకోవట్లేదు, నిన్ను పూర్తిగా వెలుగుమయం చేయాలని ఆశపడుతున్నాడు. వెలుగు ఫలం ఫలించాలని ఆశపడుతున్నాడు, ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు, మరి ఎక్కువగా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు, బహుగా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి వెలుగు ఫలం ఫలించాలి అని అంటే కనుక నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నువ్వున్న చోటలో నిలబడి, అయ్యా నేను ఇప్పటి వరకు లోకమే శాశ్వతం అనుకుని నేను వెలుగు ఫలం ఫలించలేకపోయాను, ఫలించడం ప్రారంభించలేదు నాయన అని చెప్పి నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడితే, మీరున్న చోట్ల లేచి నిలబడదాం. మీరున్న చోట్ల లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. ఈ ప్రార్థనే నిన్ను ఫలింపులోకి తీసుకువెళ్ళడానికి, మరి ఎక్కువగా ఫలించడానికి, బహుగా ఫలించడానికి దేవుడు నీకు చక్కని అవకాశాన్ని ఇస్తానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మౌనంగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు, తిరగొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం మన మధ్య జరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక్క మాట పలకగలిగితే, మన నోట నుండి ఒక్క మాట రాగలిగితే, ఆ ఒక్క మాట కోసం ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడే నువ్వు ఆ మాట ఎప్పుడు చెబుతావో అప్పుడే నీ హృదయంలోనికి రావాలని, నీ హృదయంలోనికి వచ్చి నువ్వు ఫలింపులోనికి రావాలని, మరి ఎక్కువగా ఫలించాలని, బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతూ ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? అయ్యా నేను పాపిని. అలనాడు దావీదు చెప్పగలిగాడు, ధైర్యం చేసి దేవునికి హృదయానుసారమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అలనాడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అన్యుడిగా ఉన్నాడు, కానీ పిలుపును అందుకొని ఆయన పాదాల చెంత చేరినప్పుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును మార్చాడు. ఈరోజు దేవుడు ఒక ఆశ పడుతూ ఉన్నాడు. ఒక ఆశ మన సంఘం పట్ల. 2009లో ప్రారంభమైనటువంటి ఈ సియోను సంఘం బహుగా ఫలించాలనే ఆశ, బహుగా ఫలిస్తూ 16 సంవత్సరాలు దేవుని కృపకై అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. మన వెలుగు ఫలం ద్వారా అక్కడ జనాంగానికి, ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆ రోజు ఆ యొక్క కృతజ్ఞత స్తుతి పండుగలో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరూ మన వెలుగు ద్వారా వారు వెలుగుగా మార్చబడాలి. ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన అభిలాష అదై ఉన్నది. మరి నీవు నేను వెలుగు ఫలం ఫలించాలి అంటే, నీతి ఫలం ఫలించాలని, జీవనార్థమైనటువంటి ఫలం ఫలించాలి అంటే ఒకే ఒక్క మాట నేను అడుగుతున్నాను. ప్రభు వలన సమీపింపక మునుపు ఒకసారి నువ్వు విమర్శించుకుంటావా? ఆయన బల్లలో సమీపం చేతులు ఉంచక మునిపేను ఒకసారి నిన్ను విమర్శించుకొని అందులోనికి, ప్రభు బలలోనికి మనం అడుగు పెడదాం. ప్రియులారా, స్తోత్రం.